హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిరణ్ వీడియో క్రియేషన్స్. ఫ్రెండ్స్, జియో యూజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ యూజ్ అయ్యే ఒక ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ కోసం ఇవాళ వీడియోలో నేను మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఖచ్చితంగా జియో కాలర్ ట్యూన్స్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు కదా, అటువంటి ప్రతి ఒక్కరికి నేను చెప్పబోయే ఈ ఇన్ఫర్మేషన్ చాలా ఉపయోగపడుతుంది. సో వీలైనంత వరకు వీడియోని ఎండ్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేసి కంపల్సరీగా వీడియోని ఫేస్బుక్, వాట్సాప్ గ్రూపుల ద్వారా షేర్ చేయండి. అయితే ఇప్పుడు చెప్పబోయే ఆ చిన్న ట్రిక్ ఏంటంటే, నార్మల్గా మీరు జియో సిమ్ కార్డ్స్ యూజ్ చేస్తున్నారు కదా, యూజ్ చేస్తున్న వాళ్ళందరూ జియో 7 అనే అప్లికేషన్ యూజ్ చేసి రకరకాల కాలర్ ట్యూన్స్ అనేవి సెట్ చేసుకుంటారు. అయితే వాటిని సెట్ చేసుకున్న తర్వాత కొంతమందికి నచ్చకనో లేకపోతే అవసరం లేకనో అటువంటి కాలర్ ట్యూన్స్ ఏవైతే ఉంటాయో సో వాటిని డియాక్టివేట్ చేయాలని అనుకుంటారు. సో అటువంటి సిచ్యువేషన్లో చాలా మంది రకరకాలుగా ట్రై చేస్తూ ఉంటారు. కానీ మనం సింపుల్గా ఒక చిన్న మెసేజ్ అనేది పంపించి ఆ జియో కాలర్ ట్యూన్స్ని డియాక్టివేట్ చేసుకోవచ్చు. అయితే అందుకోసం చేయవలసింది, ముందుగా మన మొబైల్ డిఫాల్ట్ మెసెంజర్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత ప్లస్ ఐకాన్ పై క్లిక్ చేయాలి. క్లిక్ చేసి మీరు ఇక్కడ ఒక నెంబర్ని మెసేజ్ చేయాలి. ఆ నెంబర్ వచ్చేసి 56789. దీని తర్వాత మెసేజ్ సెక్షన్లో మీరు క్యాపిటల్ లెటర్స్లో STOP స్టాప్. సో మీరు ఇక్కడ చూడవచ్చు, మీరు టాప్లో గమనించినట్లయితే 56789 అని, అలాగే మెసేజ్ వచ్చేసి STOP స్టాప్ అని క్యాపిటల్ లెటర్స్లో సెండ్ ఆప్షన్ సెండ్ చేయాలి. నేను జియో సిమ్ కార్డ్ నుంచి ఈ మెసేజ్ సెండ్ చేస్తున్నాను. సెండ్ చేసిన తర్వాత ఇటువంటి కన్ఫర్మేషన్ మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మనం 1 ప్రెస్ చేసి మళ్ళీ మన జియో సిమ్తోనే దాన్ని సెండ్ చేయాలి. మీరు గమనించినట్లయితే ఇక్కడ చూడవచ్చు, జియో ట్యూన్ సర్వీసెస్ హ్యాస్ బీన్ డియాక్టివేటెడ్ ఆన్ యువర్ నెంబర్ అని జస్ట్ ఒక 10 to 15 సెకండ్స్లో మన మొబైల్లో అయితే జియో ట్యూన్ యాక్టివేట్ అయ్యిందో, అంటే మన మొబైల్ నెంబర్ యాక్టివేట్ ఉందో ఆ సాంగ్ అనేది స్టాప్ కావడం జరుగుతుంది. నార్మల్గా రింగ్ మాత్రమే రావడం జరుగుతుంది. అయితే చాలామందికి ఈ ప్రాసెస్ చేయడం తెలియదు. అందుకోసమే నేను ఈ వీడియోని అనేది చేశాను. ఖచ్చితంగా జియో కాలర్ ట్యూన్స్ ఎవరైతే యూజ్ చేస్తూ ఉంటారో వాళ్ళకి అందరికీ ఇది యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ ఇలాంటి సరికొత్త టాపిక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.